అందరికీ నమస్కారం. సంతోష్ గణపాటి అనే యదవ హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ఒకటి పెట్టుకొని అప్పాజీ గణపతి సచ్చిదానంద స్వామి చేత దత్త బంధు, సనాతన బంధు అంటే అవార్డు, ₹1,00,000 డబ్బులు, సన్మానం, అవార్డు ఇప్పించాడు. ఈయన ఆదిత్య పరశి అని ఇతను ఏం పీకాడని, ఏం పీకుతున్నాడని చెప్పండి. ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి గారు నాకు తెలియకడతాను. ఇప్పుడు ముస్లిం మతం ఉంది, ఇస్లాం ఉంది, అది దత్త సాంప్రదాయ ఒక భాగం అని మీకు తెలియదా? కాకపోతే ఈనాడు ప్రపంచంతో విలన్ పాత్ర పోషిస్తుంది. అది తప్పైన ఇమాములు వీళ్ళ వల్ల. మరి జీసస్ ఎవరు మీకు తెలియదా? మీరు చెప్పక్కర్లేదా? జీసస్ అనేది అంతకుముందు మతం లేదు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత క్రైస్తవ తన పేరు మీద మతం వచ్చింది. జీసస్ క్యారెక్టర్లో ఉండే వాళ్ళే క్రైస్తవులు. వీళ్ళంతా ఇప్పుడుండే ఫకీర్లు, ఇప్పుడుండే ఫాదర్లు, బిషపులు కాదని మీకు తెలియదా? మీరు చెప్పక్కర్లేదా? మీరు దత్త సాంప్రదాయం అండి. దత్త సాంప్రదాయంలో మీరు అంశావతారం అంటారే, పూర్ణావతారం కాదని ఎలాగో తెలుస్తుందిలే. మరి అంశావతారం షిరిడి సాయిబాబా ఆంజనేయ స్వామి వచ్చాగా, షిరిడి సాయిగా వచ్చాడు మీకు తెలీదా? కప్ని ఆ వేషధారణ ముస్లిమ్స్ వల్ల ఇబ్బందులు హిందువులు పడుతుంటే అక్కడ రెండు మతాల మధ్య సమన్వయం చేయడానికి తీసుకున్నాను తెలీదా? అల్లా మాలిక్ అనేది అర్థం మీకు తెలియదా? సబ్కా ఏక్ అంటే మీకు తెలీదా? ఏంటి తెలీదా? షిరిడి బాబా దూషించినందుకు మీరు అవార్డు ఇచ్చారా? ఇప్పుడు నాతో పాటు ఎంతమంది మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కదా. సరే, ఈయన ఏం పీకాడని? దత్త పరంపరలోనే వివిధ అంశాలు అయిపోయినాయి, వివిధ మార్గాలు అయిపోయినాయి భగవంతుడిని ముక్తి పొందడానికి. ఈ క్రైస్తవ మతం అనేది, ఇస్లాం అనేది, సూఫీజం అనేది ఇవేం తెలియదు. ఏడిపోయిన జై శ్రీరామ్, వందే మాతరం, జై భారత్ మాతాకి జై, హిందూ జాగో, హిందూ మేల్కో, ఈ తప్ప. ఇప్పుడు గురువు అంటారా? ఈ ఆదిత్య గురువు ఎట్లా గణపతి సచ్చిదానంద గారు గురువు అంటే పరిపూర్ణమైన దివ్యదృష్టి ఉండేవాడు. అలాగే హీలింగ్ పవరు, రోగాలు బాగొట్టుండే శక్తి ఉండేవాడు, నెగిటివ్ ఎనర్జీని తొలగించేవాడు, శక్తి ప్రసారం చేసేవాడు. ఇవేమి లేకపోయే అలాగే శివుడి యొక్క ఎనర్జీ స్థితి ఉండేవాడు. ఏది శివుడు ఏం చేస్తాడు? పనికిరాన్ని తీసేవాడు, కర్మను తీసేవాడు. విష్ణువులాగా పోషించేవాడు, తన లోపల గుణాలను. బ్రహ్మలాగా నూతన సృష్టి చేసేవాడు. ఈ మూడు ఉన్నాయి గురువు. మీకు తెలియదా? గణపతి సచ్చిదానంద గారు సంతోష్ గణపతి ఎదవకు తెలియకపోతే మీకు తెలియదా? గురువు అంటే ఏం చేసేవాడని గురువు ఎట్లా గురువు అవుతారు? మణిపూర్ చక్రంలో ఉన్నవాళ్ళు పండితులు అవుతారు, ప్రవచనకర్తలు అవుతారు. మరి ఈయన చాగంటి గారు, గరికెపాటి గారు వీళ్ళందరూ ప్రవచనకర్తలు. మణిపూర్ చక్రం మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు వీటికి పక్కకు పిలిచన్న అవార్డులు ఇవ్వకముందు చెప్పక్కర్లా మీరు? గురువు ఎవడ కనీసం చక్రానికి తన కుండలి శక్తిని మేల్కొని కాదు, ప్రవహిస్తూ ఆగితే ఆడిని యోగి లేదా ఫస్ట్ లెవెల్ అవధూత, సాలోక్య ముక్త స్థితి గురువు అని అంటారు. ఎక్కడ గురువు? మీరు ఎందుకు ఆదిత్య పరశి మీద ఎందుకు వీడియో చేస్తున్నారంటే, ఒకప్పుడు షిరిడి సాయిన తొరకోవడం, ముస్లిం గడు సాయి గారిని దూషించాడు. ఇన్స్టా వీడియోస్లో నేను చూసిన. అవి నా వాట్సాప్ పెట్టుకున్నాడు. డిసప్పైరింగ్లో పడి 24 అవర్స్లో అది ఎగిరిపోయింది, మళ్ళీ కనపడాల లింకు. అందుకు అలాగే లివింగ్ అవధూతలు ఉన్నారు ఎంతోమంది, వాళ్ళు పిచ్చివాళ్ళని తిట్టాడు ఒకప్పుడు. అందుకు నేను ఎలా గౌరవంగా పిలుస్తాను? ఈయనకు ఉండే మంత్రసిద్ధి ఏ పాడితే మీకు తెలీదా? మీకు తెలీదా? నాకు తెలుసు, ప్రజలకు తెలీదు. ఇప్పుడు క్రైస్తవ మతంలో వచ్చేసి ఏముంది? క్రైస్తవ అనే ఏడుంది, ఎవడు మొహం మీద హిందూ, క్రైస్తవ, ముస్లిం రాస్తున్నారు. జీసస్ యొక్క మానసిక స్థితిలో ఉండేవాడు. జీసస్ రావణకృష్ణుని దూషించలేదే, వేరే మతాలను దూషించలేదే. ఆ స్థితిలో ఉండేవాడు క్రైస్తవ. ఇప్పుడుండే బిషప్పులు, ఇప్పుడుండే చర్చి పాస్టర్లు కాదు. అలాగే మహమ్మద్ ప్రవక్త దత్త సాంప్రదాయంలోని సూఫీజం అనేది ఒక భాగం కాదని వీడు చెప్పేది ఎలా? ఇది ఎంతసేపు పాత పురాణాలు చదువుకొని ఉండే. జనాలు ఏం చూస్తే ఇడేవాడు ఇట్లా బెడ్రూమ్లో కూర్చొని అంతలా జుట్టు గిట్టి బెంచి ఆయన అట్లా అంటారు. ఈ గుడ్డి, ఈ కళ్ళున్న కబోదులు. నేను వేషధార వేసుకోలే కాదు, వేయగలను, కానీ నా పని అది కాదే. ఇప్పుడు ఆదిత్య పరశి ఏం తెలుసు? ఇప్పుడు వేరే మతాల్లో ఏముంది? హిందూ మతంలో ఏంటంటే, హిందూ మతంలో ఏముంది? నా బొచ్చుందా? ఒక అయ్యవారు పాపను అంటే ఒక గుడిలో, ఆ సిటీలో కానీ పల్లెటూళ్ళు కానీ తనకి ఆల్రెడీ రోగాలు ఉంటాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు అన్నీ ఉంటాయి. తను తీర్థం ఇస్తాడు, అదేమైనా పని చేస్తుందా? లేదా పూజ చేస్తాడు, పని చేస్తుందా? లేదా మంత్రం వాళ్ళు ఇంత కోట్ల లక్షల అనుష్ఠానాలు పండట్లేదు హిందువులకే. లేదు ధ్యానం ఫలించట్లేదు, దిక్కు లేదు. హోమాస ఫలించట్లేదు అందరికీ. తంత్రాస్, రెమెడీస్ పని చేయట్లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్ప్ కావాలంటే ఏం కావాలి మనిషికి? ఎవరికైనా ప్రజలనేవాడు కూడా, హిందువైన, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన కావాలా? హిందూస్ ఏంది? ప్రార్థన, కూతురు పెళ్లి కావాలి, కొడుకు ఉద్యోగం కావాలని చెప్పి పారిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, అయిపోయింది పని. అదే క్రైస్తవ మార్గంలో ఏం చేస్తారు? ముస్లిమ్స్ ఏం చేస్తారు? అల్లాను గొప్పోడి, అది పొంగివి,
అని పొగుడుతూ 5 సార్లు కల్మా చదువుతారు అంతే, ఏమి లేదు. క్రైస్తవులు ఏం చేస్తారు, చెడ్డగా అయినా నేను మా మా మట్టిని, మురికిని, గొర్రెని, బర్రెని, నీచుడిని, నికృష్టుని అంటే ఇట్లా స్టార్ట్ చేస్తూ ఎనర్జీని పిలుస్తారు, మూల చైతన్యాన్ని. జీసస్ పిలిచినప్పుడు ఇప్పుడు ఆదివారం శనివారం సభలు జరుగుతాయి. జీసస్ పేరు మీద యెహోవా అంటే ఏంటి, యెహోవా అల్లా ఈశ్వర్ అంటే ఏంటి, ప్రాథమిక భగవంతుడు. వాడు వెలుగుతో నిండి ఉంటాడు. అది ఆడ కాదు, మగ కాదు, హిజ్రా కాదు, కానీ 3 రూపాయలు తీసుకునేవాడు అని మీరు చెప్పక్కర్లా. అలాగే ప్రాథమిక భగవంతుడు కూడా ఆడింగోడు, చేతగానే దద్దమ్మ, తనకి రూల్స్ ఉంటాయని, పరిపూర్ణుడు కాదు. భూలోకంలోగా ఎన్నో లోకాలు ఏడుస్తున్నాయి ఆల్రెడీ గురువు చెప్తారు కదా. ఇవన్నీ మీరు చెప్పక్కర్లే, ఇవన్నీ మీరు చెప్పరు. ఎవరో మొహమాట పడితే మీ శిష్యుల చేత ఆ సంతోష్ గారు అవార్డులు ఇప్పిస్తారు, పిచ్చి నాయాలందరికీ వరుసపెట్టి. ఒక అమర ప్రసాద్ గారు తప్ప ఎట్లా ఇస్తారు అవార్డులు? మీ ఇష్టం ఇచ్చుకోవడం, అంత మీ ఇష్టం. సరే, ఎప్పుడో జరిగిపోయి ఇప్పుడు 5-6 నెలల కింద జరిగింది. ఇప్పుడు ఆదివారం స్వస్థత జరిగింది. దేవదూతలు అనేవాళ్ళు సామూహికంగా ఏంజల్స్ అంటారు ఇంగ్లీష్లో. దేవదూతలు అనేవాళ్ళు భూమి 5th డైమెన్షన్లో ఉంది, మనుషులు 3rd డైమెన్షన్లో ఉన్నారు. అలాగా భూమి మించిన 12 డైమెన్షన్ల వాళ్ళు, 12 ప్లానెట్స్ వాళ్ళు, వివిధ తలాల వాళ్ళు సామూహికంగా అక్కడికి వచ్చి ఎవరికి హీలింగ్ రోగాలు నయం చేయాలి, ఎవరికి నెగిటివ్ ఎనర్జీ తీసేయాలి, ఎవరు మా ఎనర్జీ బాడీని సరి చేయాలో చేస్తుంటారు. అదే బైబిల్లో అర్థం కాదు. ఈ వీళ్ళేమో బిషప్లు, ఫాదర్స్ వీళ్ళేమో రాముడిని కృష్ణుడిని తిట్టడం, ఇవే జరుగుతున్నది. మీరు పిలిచి అవార్డు ఇచ్చి గడ్డి పెట్టి ఇవ్వకల్లా మళ్ళీ ఇంకోసారి ఇలా మాట్లాడవాక, ఇలా చేయవాక అని ఏ బీగుతాడని ఏముంది, ఏం తెలుసు, ఏమీ తెలియదు. కాషాయం వేసుకుని జుట్టు పెంచుకొని నాకు జుట్టు లేదు. ఏముంది, ఆదిత్య పరిశ్రీకాడు ఏముంది, మంత్రసిద్ధి పొందాడు అంటారు. ఆ మంత్రసిద్ధి ఎలాంటిది మీకు తెలీదా, నాకు తెలీదా? మంత్రసిద్ధి అయిన తర్వాత గురువు అవుతారా? కాదే. మరి ఏమని ఈ వీడియో చూసి సాయి భక్తులు ప్రజలు మర్చిపోకుండా లైక్ కొట్టమని, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎలాగ ఆదిత్య పరిశ్రీ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు డిస్లైక్ కొట్టడం, రిపోర్ట్లు కొట్టడం చేస్తుంటారు. ఇది అలాగే నా మీద తను తిడుతూ కానీ కామెంట్లు పెట్టారంటే ఒక్కోటి 10 కామెంట్లు నాకు యూట్యూబ్ వాయిస్ ఇచ్చున్నది, టైప్ చేయక్కర్లా నేనేమి ఒక సెకండ్లో పచ్చిబూతులు తిట్టి కామెంట్ ఆఫ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కూడా ఉంది చూడండి, ఓకేనా? ఆదిత్య పరిశ్రీ చూస్తుంటావు కదా, సమాధానం చెప్పు. నీ ఛానల్లో అయినా చూస్తుంటాను. నీ ఛానల్లో వీడియోస్ ఆపేయాలంటే నువ్వు షిరిడి సాయిని తిట్టేందుకు క్షమాపణ చెప్పాలి, ఆలోడు అవధూతలు తిట్టేందుకు క్షమాపణ చెప్పాలి. నీ అహంకారం బర్రికి ఆ గొడ్డుకుంటుంది చూడు, మదం దున్నపోతుకి, అంతే మదం నీకున్నది. కాబట్టి నీ అహంకారంతో పెట్టలేకపోతావా, కామెంట్లు పెట్టిస్తూ నీ వాళ్ళ చేత. అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ చెప్తే ఇంతటితో వదిలేయడం జరుగుతుంది. బాల్ నీ కోర్టులో ఉంది, నా కోర్టులో లేదు. నువ్వెవడరా అనుకుంటే కానీ వెబ్ సిరీస్ వస్తుంది నీ మీద, గుర్తుంచుకో. ఉంటాను. నమస్తే. జై గురుదత్త.